హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి మనకి జూలైలో అంటే మేబీ మనకి జూన్ ఎండింగ్ కల్లా ఈరోజు మనం మాట్లాడుకునేది ఎన్టీపీసీ గురించి. మనకి జూన్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం మనకి జూన్ 30 లోపే మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ కానుంది. అదేవిధంగా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క జూలై నెలలో మనకి మ్యాక్సిమం జూలై నెల ఫస్ట్ వీక్లో మనకి కంపల్సరీగా 100% మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కానుంది. కాబట్టి ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్లో మనం ఏ విధంగా చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం, అసలు ఎన్టీపీసీలో అసలు ఏముంటుంది, మరి ఎన్టీపీసీకి ఎవరు ఎలిజిబుల్, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఏజ్ అనేది ఎవరికి ఎంత ఉంటుంది, అదేవిధంగా దీనికి ఎవరి అనేవాళ్ళు అప్లికేబుల్ అవుతారా, అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారా అనే పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి ఈ యొక్క ఎన్టీపీసీ యొక్క మిషన్లో తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే ఇది ఒక ఎన్టీపీసీ మిషన్. చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మనం హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ అంటే మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా చదివితే మనం యొక్క ఎన్టీపీసీని క్రాక్ చేయగలుగుతాం అనేదే స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అనేది మనం చదివేదంతా కూడా హార్డ్ వర్క్, కానీ స్మార్ట్ వర్క్ని మనం హార్డ్ వర్క్ హ్యాడ్ చేస్తేనే మనం విజయం అనేది చూడగలుగుతాం. చూసుకున్నట్టయితే మనకి యొక్క ఎన్టీపీసీ గురించి ఈరోజు చెప్పుకుందాం. చూసుకున్నట్టయితే ఎన్టీపీసీలో మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ చదివినటువంటి వారు అండర్ గ్రాడ్యుయేట్ కిందకి వస్తారు. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ చదివిన వారు అండర్ గ్రాడ్యుయేట్ కిందకి రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ 2019 నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 2 పోస్టులు కూడా అంటే 2 క్వాలిఫికేషన్తో కలిగినటువంటి 2 కూడా కలిపేసి ఒకేసారి ఒకే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు, CBT 1 అనేది. అలా పెట్టడం వల్ల ఇటు అండర్ గ్రాడ్యుయేట్ పర్సన్స్కి అంటే గ్రాడ్యుయేట్ పర్సన్ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండి ఈ యొక్క ఇంటర్లో ఉన్నటువంటి వారి నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల వీరు ఎగ్జామ్స్ అనేవి వీరితో పాటు పోటీ పడతలేదు అనే విషయంతో ఈ యొక్క ఇండియన్ రైల్వే అనేది రెండింటిని కూడా విడదీయడం జరిగింది. చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్కి ఒక నోటిఫికేషన్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్ చదివిన వాడికి ఒక నోటిఫికేషన్ అనేది సపరేట్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి 2 కూడా సపరేట్గా రావడం వల్ల మనకి ఆపర్చునిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఎన్టీపీసీలో ఏదో ఒక జాబ్ని క్రాక్ చేయడానికి. చూసుకున్నట్లయితే నేను 2019లో ఈ యొక్క CBT 1, CBT 2 అదేవిధంగా స్కిల్ టెస్ట్ వరకు చూసినటువంటి స్టెప్స్ అన్ని కూడా అసలు మీకు వివరించడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే నేను చూసుకున్నట్లయితే ఎన్టీపీసీలో ప్రతి స్టెప్ నేను చూసే కాబట్టి ఆ యొక్క స్టెప్స్లో ఉన్నటువంటి అనుభవాలను నేను మీతో పంచుకోగలుగుతున్నాను. చూసుకున్నట్లయితే నా అనుభవాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీలో మనకి గ్రాడ్యుయేట్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అనేది ఉంటుంది. ఎనీ డిగ్రీ, అది ఓపెన్ డిగ్రీ అయినా సరే, మరి నార్మల్ డిగ్రీ అయినా సరే, అంటే మీరు కంటిన్యూగా చేసిన లేదా ఓపెన్లో చేసినా సరే మీరు ఈ యొక్క గ్రాడ్యుయేట్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ యొక్క డిగ్రీ చదివినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ యొక్క ఎన్టీపీసీకి మనకి ప్రీవియస్లో మనకి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 to 33 years. అసలు మామూలుగా ఎన్టీపీసీలో మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివిన వారికి ఇచ్చేటువంటి ఎన్టీపీసీ పోస్టులో మనకి ఏజ్ అనేది 18 to 33 years అనేది ఉంటుంది. మనకి కోవిడ్ పాండమిక్ వల్ల 2019లో వచ్చినటువంటి కోవిడ్ పాండమిక్ వల్ల మనకి 3 years అనేది కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మనకి 18 to 33 years అనేది మనకి ఒక నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ అనేది పెట్టనున్నారు. చూసుకున్నట్లయితే దీంతో అదేవిధంగా ఈ 36కి ఎస్సీ ఎస్టీలకి 5 years, అదేవిధంగా ఓబీసీలకి 3 years అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలకి 41 years వరకు కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఓబీసీలకి 39 years వరకు కూడా ఈ యొక్క ఎన్టీపీసీ రాసుకోవడానికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, CBT 1, CBT 2. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి అంటే మ్యాక్సిమం మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ డిగ్రీలో వచ్చేటువంటి ఎన్టీపీసీలో మనకి ట్రాఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా గూడ్స్ గార్డు, అదేవిధంగా సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్, అదేవిధంగా సీనియర్ కమర్షియల్ ట్రైన్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అదేవిధంగా టైపిస్ట్, అదేవిధంగా సీనియర్ టైం కీపర్, అదేవిధంగా కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ అనే పోస్టులు ఉంటాయి. ప్రతి ఒక్కటి దానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది 3వ స్టేజ్లో. చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, కొన్నిటికి సైకో ఉంటుంది, కొన్నిటికి ఈ యొక్క CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. 3rd స్టేజ్ అనేది ఉండదు. అంటే కొన్నిటికి మాత్రమే 3 stages అని ఉంటాయి, కొన్నిటికి మాత్రమే CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. అటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే గూడ్స్ గార్డ్ కానీ, అదేవిధంగా సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ,
చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి కేవలం CBT1 CBT2 మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి ఈ యొక్క ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా మనకి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం CBT1 CBT2 ఉంటుంది. మిగిలినటువంటి ఈ యొక్క జూనియర్ అకౌంట్ అండ్ టైపిస్ట్ కానీ అదేవిధంగా సీనియర్ కమర్షియల్ టైపిస్ట్ కానీ వీటన్నిటికి కూడా మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. థర్డ్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్కి 3వ స్టేజ్లో మనకి సైకో టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా చూసుకున్నట్లయితే ఇది 3వ ప్రాసెస్లో కొన్ని మాత్రమే మనకి 3 స్టెప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి 4th స్టెప్ వచ్చేసరికి DV అండ్ మెడికల్గా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనకి CBT1 ఆర్ CBT2 ఎన్ని మార్క్స్ ఉంటుంది చూసుకున్నట్లయితే CBT1 అనేది మనకి 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్టు ఈ 100 మార్క్స్ కూడా ఎన్ని పోస్టులకి సేమ్ కామన్ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. అన్ని పోస్టులకి కామన్ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. CBT1లో 100 మార్క్స్కి జరిగేటువంటి ఎగ్జామ్లో అన్ని పోస్టులకు కూడా కామన్ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. అదేవిధంగా CBT1 అనేది అయిన తర్వాత మనకి CBT1కి మనకి CBT2కి మ్యాక్సిమం పోస్ట్కి 1:20 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. 20 మెంబర్స్ని పోస్ట్కి 1:20 మెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 20 మెంబర్స్కి తీసుకున్నటువంటి 1:20 మెంబర్స్ తీసుకోకుండా CBT2 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క CBT2లో మనకి 120 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. CBT1 ఆర్ CBT2 సేమ్ సిలబస్, కాకపోతే మనకి CBT2 విషయానికి వచ్చినట్లయితే మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైం అనేది సేమ్ ఉంటుంది. అదేవిధంగా 100 మార్క్స్కి మనకి 90 మినిట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా CBT2 కూడా మనకి 90 మినిట్స్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి 20 మార్క్స్ అనేవి 20 క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి టైం అనేది ఉండదు. CBT2లో మనం చాలా కేర్ఫుల్గా మనం CBT2ని మనం అటెంప్ట్ చేయాలి అంటే CBT1 అయినటువంటి వారు. కానీ రెండింటికి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకి మూడే మూడు పాయింట్స్ ఉంటాయి. అది ఒక పాయింట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అంటే మనకి GS అనేది ఉంటుంది. చూసుకున్నట్లయితే GS అనేది మనకి CBT1 వచ్చేసరికి 40 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా CBT1లో మనకి GS 40 మార్క్స్, అదేవిధంగా అర్థమెటిక్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్. అంటే మనకి చూసుకున్నట్లయితే GS 30 మార్క్స్, అదేవిధంగా GS 40 మార్క్స్, అదేవిధంగా రీజనింగ్ 30 మార్క్స్, అర్థమెటిక్ 30 మార్క్స్, టోటల్లీ మనకి 100 మార్క్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 100 మార్క్స్లో మీరు మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే మనకి నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు 65 అదేవిధంగా 60-70 టార్గెట్ పెట్టుకోండి. 100కి 70 టార్గెట్ పెట్టుకోండి. మ్యాక్సిమం 100కి 70 మార్క్ టార్గెట్ పెట్టుకోండి. మీకు మ్యాక్సిమం 60 to 70 మధ్యలో రావడం జరుగుతుంది. అలా వచ్చినా మీరు నార్మలైజేషన్ తర్వాత మీరు యొక్క CBT1 అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. CBT2 విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క 120 మార్క్స్లో మనకి చూసుకున్నట్లయితే GSకి 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్థమెటిక్లో మనకి 35 మార్క్స్, అదేవిధంగా రీజనింగ్లో 35 మార్క్స్, టోటల్లీ మనకి 120 మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం CBT2 కూడా సేమ్ టైం, అంటే CBT2 కూడా సేమ్ టైం 90 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ సిలబస్. చూసుకున్నట్లయితే ఈ యొక్క CBT2 విషయంలో మనం CBT2కి చూసుకున్నట్లయితే మనం రాసిన తర్వాత స్కిల్ టెస్ట్ కానీ సైకో టెస్ట్ కానీ 1:8 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఆఫ్టర్ CBT2 తర్వాత మనం స్కిల్ టెస్ట్ కానీ సైకో టెస్ట్ కానీ 1:8 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నేను చెప్పాను ఈ యొక్క స్కిల్ టెస్ట్ లేకుండా CBT1 CBT2 మాత్రమే ఉండేటువంటి గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇటువంటి పోస్టులకి మీరు 120 మార్క్స్కి మ్యాక్సిమం 80 మార్క్స్ 85 మార్క్స్ తెచ్చుకోవాలి. 90 మార్క్స్ కూడా కట్ ఆఫ్ ఉండొచ్చు. అంటే ఎప్పుడైనా సరే 3వ స్టేజ్ అనేది CBT1 CBT2 CBT3 అదే స్టేజ్ 3 అంటే టైపింగ్ టెస్ట్ కానీ సైకో టెస్ట్ కానీ లేనటువంటి పోస్టులకి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఈ యొక్క సైకో టెస్ట్ ఉన్నటువంటి పోస్టులకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మన యొక్క టార్గెట్ అనేది ఎక్కువ మార్క్స్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం 120 మార్క్స్కి 100 మార్క్స్ 90 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అనేది
అంటే మీరు అంత టార్గెట్ పెట్టుకోగానే మనం మ్యాక్సిమం దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఎక్కువగా చదువుకోవడానికి మనకి మైండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కువ మార్క్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. ఈ విధంగా ఉంటాయి మనకి గ్రాడ్యుయేట్ పోస్టులో వచ్చేటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే మొత్తం 8 పోస్ట్స్ ఉంటాయి. ఆ యొక్క 8 పోస్ట్ ఏంటంటే ట్రాఫిక్ అసిస్టెంట్. ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసే వరకు దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు A2 మెడికల్గా మనం చెప్పుకోవాలి. ఇది లెవెల్ 4 కిందకి వస్తుంది. అదేవిధంగా గూడ్స్ గార్డ్ వచ్చేసే వరకు దీనికి కూడా A2 మెడికల్, ఇది కూడా లెవెల్ 5కి వస్తుంది. అదేవిధంగా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది B2 మెడికల్ ఇది లెవెల్ 5 కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి ఇది C2 మెడికల్ ఇది లెవెల్ 5 కిందకి రావడం జరుగుతుంది. జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్ట్ లెవెల్ 5 ఇది C2 మెడికల్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ట్రైన్ కీపర్ వచ్చేసరికి ఇది కూడా లెవెల్ 5 ఇది కూడా C2 మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ అప్రెంటిస్ ఇది లెవెల్ 6 ఇది కూడా B2 మెడికల్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 ఇది A2 మెడికల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనకి ఈ యొక్క రైల్వేలో NTPCలో మ్యాక్సిమం B2 C2 అదేవిధంగా B2 C1 C2 మెడికల్ స్టాండర్డ్స్కి మాత్రం ఎక్కువ మనకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనకి అండర్ గ్రాడ్యుయేట్ కిందకి వద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రమే మనకి ఎలిజిబుల్ అయి ఉంటారు. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 to 30 అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకి 18 to 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ పాండమిక్ వల్ల మనకి 3 ఇయర్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి 33 ఇయర్స్. దీనికి SC STలకి 5 ఇయర్స్ అదేవిధంగా OBCలకి మనకి 3 ఇయర్స్ అనేది కూడా అప్లికేబుల్గా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటర్తో వచ్చేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసే వారికి దీనికి కూడా సేమ్ CBT1 CBT2 స్కిల్ టెస్ట్ ఆర్ నో స్కిల్ టెస్ట్ అనేది రెండు కూడా ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే రెండు కూడా ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే 4th స్టేజ్ వచ్చే వరకు DV అండ్ మెడికల్గా మనం చూసుకోవాలి. అదేవిధంగా దీనికి కూడా CBT1 ఆర్ CBT2 ఉంటుంది. CBT1 వచ్చేసే వరకు 100 మార్క్స్, CBT2 వచ్చేసే వరకు మనకి 120 మార్క్స్. సేమ్ దీనికి కూడా టైం అనేది 90 మినిట్స్, దీనికి కూడా 90 మినిట్స్ అనేది ఉంటుంది సేమ్. కానీ దీనికి కూడా 20 మార్క్స్ అనేవి 20 క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి CBT2 విషయానికి వచ్చినట్లయితే. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి కూడా కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అని ఉంటుంది, కొన్ని పోస్టులకి నో స్కిల్ టెస్ట్ అనేది అంటే CBT1 CBT2 మాత్రమే ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్తో వచ్చేటువంటి పోస్టుల్లో సైకో టెస్ట్ అనేది ఉండదు, కేవలం టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. మనకి గ్రాడ్యుయేట్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఉంటాయి, టైపింగ్ టెస్ట్ ఉన్న పోస్టులు ఉంటాయి, సైకో టెస్ట్ ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి. కానీ అండర్ గ్రాడ్యుయేట్ కిందకి వచ్చేసరికి ఓన్లీ టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, సైకో టెస్ట్ ఉన్నటువంటి పోస్టులు అనేవి ఉండవు. చూసుకున్నట్లయితే రెండుకి కూడా సేమ్ సిలబస్, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు పోస్టులు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. దీనికి కూడా CBT1 విషయానికి వచ్చినా CBT2 విషయానికి వచ్చినా మనకి GS అండ్ అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది, రీజనింగ్ ఈ మూడు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టండి NTPC మీద. మనకు వచ్చేటువంటి NTPC అనేది చాలా పెద్ద జాబు. చూసుకున్న రైల్వేలో NTPC అనేది వైట్ కలర్ జాబు, చాలా మంచి జాబు. చూసుకున్నట్లయితే లైఫ్ కూడా బాగుంటుంది. దీనిలో వచ్చేటువంటి పోస్టులు ఏముంటాయంటే జూనియర్ కమ్ టైపిస్టు. చూసుకున్నట్లయితే జూనియర్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 2 కిందకి వస్తుంది. దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చేసే వరకు C2 మెడికల్ స్టాండర్డ్. అదేవిధంగా అకౌంట్ కమ్ టైపిస్ట్ ఇది కూడా లెవెల్ 2 కిందకి వస్తుంది. ఇది కూడా C2 మెడికల్ కిందకి రావడం జరుగుతుంది. ఈ రెండింటికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ టైం కీపర్ లెవెల్ 2 ఇది C2 మెడికల్ కిందకు ఇది కూడా C2 మెడికల్ కిందకు వస్తుంది. అదేవిధంగా ట్రైన్ క్లర్క్ ఇది లెవెల్ 2 కిందకు వస్తుంది, ఇది A3 మెడికల్ కిందకు వస్తుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3 ఇది B2 మెడికల్ కిందకు వస్తుంది. చూసుకున్నట్లయితే మనకి దీంట్లో స్కిల్ టెస్ట్ లేనివి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీనికి ఒక్కదానికి మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. చూసుకున్నట్లయితే డైరెక్ట్గా CBT1 CBT2 మాత్రమే ఉంటుంది. మిగిలిన వాటికి స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మన ఇంకా ఈ యొక్క NTPCలో ఉన్నటువంటి స్టేజెస్. టైపింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 30 words per minute 30 words per minute మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం రఫ్గా. చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క NTPCలో ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనం గెటిన్ అవ్వగలుగుతాం, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలో కూడా ఒకసారి చెప్పుకుందాం.
చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే టైపింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే థర్డ్ స్టేజ్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే 30 words per minute 30 words per minute వన్ వర్డ్కి చూసుకున్నట్లు 1 wordకి 5 letters ఉంటాయి. 1 wordకి 5 letters ఉంటాయి. అంటే 30 words ఇంటూ 300 words. 30 words per minute మనకి వర్డ్కి 5 letters ఉంటాయి. మనకి ఈ యొక్క టైపింగ్ టెస్ట్లో మనకి మొత్తం 300 words ఇస్తారు. 300 words ఇంటూ చూసుకున్న 1 wordకి 5 letters అంటే మొత్తం లెటర్స్ ఏంటంటే 1500 letters ఉంటాయి. చూసుకున్నట్లయితే మనం 1500 letters అనేవి ఉంటాయి. ఈ యొక్క 1500 letters మనం కేవలం 10 minutesలో మాత్రమే మనం కంప్లీట్ చేయాలి. మనకి టైం అనేది 10 minutes ఇస్తాడు. 30 words per minute 10 minutes ఇస్తాడు. 1 minuteకి 30 words అంటే 1 minuteకి 30 words అంటే చూసుకున్నట్లయితే 30 words అంటే మనకి 10 minutes కాబట్టి 10 minutes ఇంటూ 30 words మనం 300 wordsగా మనం చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ కూడా నెగిటివ్ అనేది ఉంటుంది. చూసుకున్నట్లయితే నెగిటివ్ గురించి చెప్పలేదు. గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అన్నిటికి కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల 0.33 మార్క్స్ అనేవి డిక్రీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా మీరు ఈ యొక్క వర్డ్లో 5 letersలో 1 letter తప్పు కొట్టినా 1 tab తప్పు కొట్టినా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు 2 words 10 letters వరకు కూడా కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనే టైపింగ్ టెస్ట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు టైపింగ్ టెస్ట్ చేసేటప్పుడు బ్యాక్ స్పేస్ అనేది ఉండదు. అంటే మీరు ఏదైనా లెటర్ తప్పు కొట్టినా సరే దాన్ని బ్యాక్ తీసుకోవడం అనేది ఉండదు. ఏదైనా ప్రాసెస్ అనేది ముందుగా ఉంటుంది. మీకు టైపింగ్ టెస్ట్లో కేవలం వర్డ్స్ ఉన్నటువంటి లెటర్స్ తప్ప బ్యాక్ కానీ డిలీట్ కానీ ఎటువంటి కీ అనేది మీకు వర్క్ అవ్వదు. టైపింగ్ టెస్ట్ అనేది చాలా క్రిటికల్గా జరుగుతుంది. కాబట్టి టైపింగ్ టెస్ట్ కూడా చాలా క్రిటికల్గా జరుగుతుంది. అదేవిధంగా సైకో టెస్ట్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సైకో అనేది ఉంటుంది. సైకో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చూసుకున్నట్లయితే సైకో టెస్ట్లో మ్యాక్సిమం 1 minuteకి 40 questions అనేవి అటెంప్ట్ చేయాలి. సైకోలో 1 minuteకి 2 minutesకి 3 minutesకి మీకు స్టేజ్ అనేది 3 stages 4 stages ఉంటాయి. స్టేజ్కి 40 questions, ఒక స్టేజ్కి 40 questions, ఒక స్టేజ్కి 60 questions ఉంటాయి. మీకు టైం మాత్రం 5 minutes 4 minutes ఇస్తాడు. 4 minutes 5 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. చూసుకున్నట్లయితే ఉన్నటువంటి స్టేజెస్ అనేది కూడా మీరు అన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని బాగా చదవండి. చూసుకున్నట్లయితే ముందుగా మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టేజెస్ ఏంటంటే ప్రజెంట్ CBT1 చూసుకున్నట్లయితే CBT1 క్వాలిఫై అయినటువంటి వారు 1:20 తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా CBT2 అయిన తర్వాత 1:8 తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మీకు మెడికల్కి 1:3 తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్లో చూసుకున్నట్లయితే 1:1.2 తీసుకోవడం జరుగుతుంది. అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పోస్ట్కి 20 అంటే ఒక పోస్ట్కి 20 మందిని తీసుకోవడం జరుగుతుంది. CBT1 అయిపోయిన తర్వాత CBT2 అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్కి 1:8 తీసుకోవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అదేవిధంగా మెడికల్కి DV అండ్ మెడికల్కి మనకి 1:3 తీసుకోవడం జరుగుతుంది. DV అండ్ మెడికల్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో 1:1.2 అంటే 100 పోస్టులకు 120 మందిని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం CBT1కి 100 మార్క్స్కి అవుట్ ఆఫ్ 80 మార్క్స్ పెట్టుకోండి. CBT2కి 120 మార్క్స్కి అవుట్ ఆఫ్ 90 to 95 మార్క్స్ పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ విధంగా పెట్టుకుని ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క మిషన్ NTPC 2024 NTPCలో చూసుకున్నట్లయితే మీలో ఎవరో ఒకళ్ళు ఈ యొక్క NTPCలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మారడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చేవన్నీ కూడా నోటిఫికేషన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలి స్టెప్ బై స్టెప్ అనేది మీరు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత నోటిఫికేషన్ ఉన్నటువంటి కాపీని దగ్గరగా తీసుకుని దగ్గర పెట్టుకుని స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుని చదువుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ తరపున మీకు ఎన్టీపీసీలో ముందుకు వెళ్ళడానికి నా యొక్క ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకున్నట్లయితే నేను చెప్పేటువంటి వాటికి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ అనేది పెట్టండి. చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి వీడియోస్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ యొక్క కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ యొక్క కామెంట్ బాక్స్లో పెట్టినటువంటి కామెంట్కి అనుగుణంగా నేను ముందు కూడా కొన్ని వీడియోస్ అనేవి చేయగలుగుతాను. చూసుకున్నా మీకు ఏ అవసరమో ఆ యొక్క వీడియోస్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. బెటర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ కొన్నిటికి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి సరిగ్గా ఉండవు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ ఉన్నటువంటివన్నీ కూడా A2 ఆర్ A3 మెడికల్ పైనే ఉంటాయి. కానీ ఈ యొక్క ఎన్టీపీసీలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి C2 మెడికల్ వరకు కూడా పోస్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఎవరికైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, హెవీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్టీపీసీకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వచ్చేటువంటి ఈ యొక్క జులై యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్లో ఏదో ఒక పోస్ట్లో మీరు కంపల్సరీగా ఒక పోస్ట్ పడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.